యా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మా అంటే నేను చేసిన డిషెస్కి లేకపోతే మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్కి అండ్ కామెంట్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి అప్లాజ్ వచ్చేస్తుంది. మా నక్షత్ర కూడా కింద మా ఖ్యాతిగా కూడా కింద డ్యాన్సుల మీద డ్యాన్సులు వేసేస్తుంది. ఇద్దరం వంటింట్లో ఉన్నాం. సో ఏం రెసిపీ ఈరోజు చేయబోతున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా? బట్ ఐఎమ్ సో సారీ, ముందుగానే చెప్పేస్తున్నాను. కానీ ఈరోజు చేసే రెసిపీ కానీ ఈరోజు చేసే డిష్ కానీ మీకు నేను చూపించటం లేదు. ఎస్, ఎందుకు అని అంటే మీరే అర్థం చేసుకుంటారు. సో కుకింగ్ విత్ జాతిరత్నాల్లో ఫైనల్స్కి వెళ్ళబోతున్నాం త్వరలో. సో కొన్ని డిషెస్ మనం అక్కడక్కడే చేసేయచ్చు, కానీ కొన్ని డిషెస్ మాత్రం ప్రాక్టీస్ చేసి చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఉందిలే వంట చేస్తున్నారు కదా వీళ్ళు అక్కడ ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ అని. చాలా అంటే చాలా టఫ్. అక్కడ ఓన్లీ కామెడీ చేసేది జాతిరత్నాలు మాత్రమే. మేమందరం కూడా చాలా సీరియస్గా, నేను ఒక్కనే కాదండి, అక్కడ చేసేటువంటి వంట చేసే వాళ్ళందరూ కూడా కుకింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఇళ్ళల్లో ప్రాక్టీస్ చేసి డిష్ ఎలా వస్తుంది ఏంటి అని చేసేవాళ్ళు. నేనైతే ఒక 2-3 డిషెస్ అంటే మీ అందరికీ తెలుసు. నేనైతే పులిహోర ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే పులిహోర ఇస్ మోస్ట్, అది కలిపే విధానంలోనే ఉంటుంది పులిహోర. దాని తర్వాత నేను గట్కా ప్రాక్టీస్ చేశాను ఇంట్లో. దాని తర్వాత ఒకసారి మామిడి రాయల్ మ్యాంగో రావెలి అది కూడా ప్రాక్టీస్ చేశాను. చాలా డిషెస్ నేను ప్రాక్టీస్ చేశాను, గుంటూరు గోంగూర కూడా. బట్ కొన్నిసార్లు మనం అక్కడ వంట విషయంలో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎందుకనంటే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్, అది వెనకబడ్డా ముందు పడ్డా అది మాత్రం కరెక్ట్ టైంలో పడకపోతే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్లో డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. సో అందుకని అనమాట. సో ఫైనల్స్కి వెళ్ళబోతున్నాము. చాలా టఫ్ కాంపిటీషన్ రాబోతుంది. చాలా మంది మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక 4 కొత్త వాళ్ళు వచ్చారు. సో వీళ్ళందరూ పోటీ తట్టుకోవాలంటే మనం కొత్త డిషెస్ ప్రాక్టీస్ చేసి చేయాలి. సో డెఫినెట్గా నేను ఏదైనా ప్రాక్టీస్ చేస్తానండి. స్కిట్ అయినా కూడా, స్కిట్ కూడా నేను రాసుకున్నప్పుడు, రైటర్స్ దగ్గర అనుకున్నప్పుడు రాసుకున్నప్పుడు కానీ 1కి 10 సార్లు నేను ప్రాక్టీస్ చేయడం నాకు మొదటి నుంచి అలవాటు. సో ఆ అలవాటే నాకు ఇప్పుడు కూడా వెళ్ళాం కాబట్టి, అక్కడికి కాంపిటీషన్స్కి వెళ్ళాం కాబట్టి, సో మోర్ దెన్ ప్రాక్టీస్ చేసి. ఎందుకంటే అక్కడ చేసిన ఐటెంని డెఫినెట్గా అక్కడ ఉన్న వాళ్ళతో పాటు జడ్జెస్, మెయిన్గా వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. జడ్జెస్ చాలా అక్కడ ఉన్న మాస్టర్ చెఫ్ సంజయ్ గారు, ఆయన ఎన్ని డిషెస్ని చేసున్నారు, ఎన్ని డిషెస్ని టేస్ట్ చేస్తున్నారు. అమ్మో, నార్మల్ పర్సన్ కాదు ఆయన. అండ్ ఇంకొక వ్యక్తి అలీ గారు, ఆయన కూడా మా జుబేదా వదిన ఎన్ని వంటలు చేసి పెట్టింది అలీ గారికి. నిజంగా ఆయన గుంటూరు గోంగూరని మెచ్చుకోవడం అని అంటే రియల్లీ సూపర్ అనమాట. అండ్ ఇంకొక వ్యక్తి శ్రీదేవి గారు, ఆవిడైతే ట్రిప్ల మీద ట్రిప్లు వెళ్తుంటారు. ఆ దేశం ఫుడ్ అని ఈ దేశం ఫుడ్ అని అన్ని దేశాల ఫుడ్స్ని టేస్ట్ చేశారు. ఆవిడని మెప్పించడం చాలా కష్టం. అరుణ గారు ఇస్ మోస్ట్ సీనియర్ యాక్టర్. అండ్ ఆవిడ కూడా యూట్యూబ్లో అన్ని వివిధ రకాల ఐటమ్స్ అన్నిటిని చేసి అందరికీ చూపిస్తుంది. మరి అలాంటి వాళ్ళని మెప్పు పొందాలి, అలాంటి వాళ్ళని ప్రశంసలు పొందాలి, అలాంటి వాళ్ళ దగ్గర మన వంటని టేస్ట్ చేసి వాళ్ళని మెప్పు పొందాలంటే చాలా చాలా టఫ్. అందుకని ఈరోజు నేను ఒక డిష్ని నేను ప్రాక్టీస్ చేయబోతున్నాను. సో అందుకే అంటే అది ఇంకా టెలికాస్ట్ కాలేదు కాబట్టి సో చూపించలేకపోతున్నాను అనమాట. సో దట్స్ వై. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ అర్థం చేసుకున్నందుకు. సో అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, కుకింగ్ విత్ జాతిరత్నాలు చూస్తున్నారు. సో ఈ షోలో మేము ఏం డిష్ చేస్తే బాగుంటుంది, ఏ డిష్ చేసి మెప్పించవచ్చు, ఏ డిష్ చేసి మనం టాప్లో ఉండొచ్చు అనేది ఒక చిన్న హెల్ప్ మీ అందరూ నాకు చేయండి. డెఫినెట్ కామెంట్ సెక్షన్లో ఈ డిష్ చేయండి అని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలా వరకు వంటల ప్రోగ్రామ్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, చాలామంది నా రెసిపీస్ని కనుక్కుంటున్నారు, మీ రెసిపీస్ నాకు పంపిస్తున్నారు. సో మర్చిపోకుండా మీరు ఈ వంట చేస్తే చాలా బాగుంటుంది రాకేష్, అది ఏదైనా కూడా నాకు పంపించండి. రెసిపీ ఎలా తయారు చేయాలో కూడా పంపించండి. డెఫినెట్గా అది నేను మాటి స్టార్ మా వాళ్ళకి చెప్పి నేను దాన్ని ఒప్పించి నేను చేస్తాను డెఫినెట్గా. ఓకేనా? డెఫినెట్గా ఆ వంట కనుక మంచి పేరు వచ్చి అప్లోజ్ వస్తే డెఫినెట్గా స్టేజ్ మీద కూడా మీ పేరు చెప్తాను. ఆ వంట ఆ స్టేజ్ మీద నేను పర్ఫామ్ చేసేటప్పుడు, వాళ్ళందరూ టేస్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా మీ పేరు నేను అనౌన్స్మెంట్ కూడా చేస్తాను డెఫినెట్గా. ఓకే? సో మరి ఇంకా క్యాటికమ్మ డ్యాన్స్ చేస్తావా? డ్యాన్స్ చేస్తావా? ఇగోదా ఇక్కడ నుంచో దా కమాన్. ఇక్కడ నుంచి ఉంటావా? నాకు హెల్ప్ చేస్తావా? ఇక్కడ నుంచో. సో వంట చేసేటప్పుడు నాకు ఎవ్వరు హెల్ప్ చేయకపోయినా, నాకు వంట చేసేటప్పుడు మాత్రం కిచెన్లో నాకు ఎవ్వరు హెల్ప్ చేయకపోయి 1 minute.
ఏనానా ఏనానా ఓనానా ఓనవా. సో నాకు నీ అమ్మ మైకులు చూడంగానే నాది అని నీదేనా? ఓకే ఓకే సరే సరే నీదే. సో మైకులు చూడంగానే నాది అని లాగేసుకుంటుందండి ఇప్పటి నుంచే. నేను కూడా చిన్నప్పుడు మైకులు అలా లాగేసుకునేవాడినంట. ఇప్పుడు మాకు నీదానా? ఎన్ని తీసుకుంటావు మైకులు నువ్వు? సో నేను వంట చేసేటప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా మా ఖ్యాతికమ్మ మాత్రం నాకు బాగా హెల్ప్ చేస్తుంది. ఎలాంటి హెల్ప్ అంటే మైకులు లాక్కోవడము, చేసే వంటని మొత్తం పీకేయడము, అలాంటివన్నీ చాలా చాలా మంచి 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 బంగారు తల్లి. ఓం తింది నాన్న. పప్పు కావాలా నీకు? పప్పు తింటావా? నీకు పప్పు అంటే ఇష్టమా? నాకు పెడతావా? నీకు పప్పు అంటే ఇష్టం కదా. సో మా ఖ్యాతికమ్మకి పప్పు అంటే బాగా బాగా ఇష్టం. నువ్వు 365 రోజులు మీరు పప్పు పెట్టండి, పప్పు ఉంటుంది. నీకేం కావాలి నాన్న? ఇంకేం కావాలి? చెప్పు. సో బిర్యానీ ఆకు ఏం చేస్తున్నానో ఎవరికి ఏం అర్థం కావట్లేదు కదా. అసలు ఏం చేస్తున్నాడు రాకేష్ అని. అబ్బో మా అమ్మాయికి 1 2 కూడా వచ్చేసేయండి. నిజంగా ఎన్ని చెప్తుందో తెలుసా? రైమ్స్ చెప్తుంది, తర్వాత 1 2 చెప్తుంది, దాని తర్వాత ఇంకేమేం చెప్తున్నావు నాన్న? స్విమ్మింగ్ చేస్తుంది. ఖ్యాతికమ్మ స్విమ్మింగ్ చేస్తుంది. ఇంకా ఇంకొంచెం చేస్తున్నావు నాన్న? ఇంకేం చేస్తున్నావు చెప్పు బేటా. ఇంకేం చేస్తున్నావు చెప్పు నువ్వు. ఇలాగ అల్లరి కూడా చేస్తుంది అప్పుడప్పుడు. అమ్మా నానా, అయ్యా ఏమైంది నానా? ఇయ్యాలా? ఓకే పట్టుకో. సో బిర్యానీకి సంబంధించినటువంటి మీరు ఖ్యాతికమ్మ రైస్ చెప్పు. నువ్వు రైమ్ చెప్పు. నీకు వచ్చు కదా, పాటలు కూడా వచ్చు కదా. వచ్చు. కిసే నాన్న, కిసే నాన్న. నో నాన్న, నో. ఏమన్నా అట్లా వచ్చినావు? వాటర్ ఇవ్వనా? వాటర్ ఇవ్వనా? అయ్యో మరి అదే కదా. ఇగో కొన్ని వాటర్ తాగు. ఇట్లా నేను వంట చేసేటప్పుడు అటు సుజాత ఇటు ఖ్యాతిక ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు నన్ను. అది నా పరిస్థితి. నేనా సరిపోదట ఏమనంటే ఇదో పాట పాడతారు ఇద్దరు కలిసి కోపడితే. ఓ ముద్దు పెట్టుకున్నానికి పెట్టు, ముద్దు పెట్టు. నేను పెట్టడం కాదు, నువ్వు పెట్టి నాకు.
ఓకే అయిపోయినా ఆల్ ది బెస్ట్ వంట మంచిగా చేయి అబ్బో వెరీ గుడ్ ఫ్లైంగ్ కిస్ పౌచ్ పెట్టు నాన్నకి పౌచ్ పౌచ్ పెట్టు నా. కొట్టిందా తోటకెళ్ళావా తో 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 ఇంటావా? గుట్టు. అబ్బా సూపర్. దానికి ఫ్రైడ్ ఆనియన్స్ చేసా. చూపిస్తా యా ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం అనేది చాలా టఫ్. చాలా జాగ్రత్తగా దగ్గరుండి మనం దీన్ని చేయాల్సి ఉంటుంది. అవుట్పుట్ ఇద్దాం నాన్న, అవుట్పుట్ ఇద్దాం. దా ఏం చేసావు ఇప్పటి వరకు? ఏంటి ఏం చేసావు? ఏదో చెప్తుంది కానీ ఏం చెప్తుందో అర్థం కావట్లేదు. నాన్న ఏం చేసినావు ఇప్పటి వరకు నువ్వు? అట్లా ఎక్కిరిచ్చా? తప్పు కదా, సారీ అప్పు, తప్పు. బంగారు తల్లి కేతకమ్మ. మైకులు మాత్రం లాగొద్దు. సుజాత ఏంటో నేను లేని టైంలో ఏవేవో చేస్తుంది కెమెరాల ముందు. ఎక్సర్సైజ్ చేస్తున్నావా కన్నా? కానీ నువ్వేం చేయాలి తెలుసా? మంచిగా ఇప్పుడు వాళ్ళకి క్లాప్స్ చూపి, క్లాప్స్ ఎట్లా కొడతారు? క్యాట్ ఏమంటారా? చూడు మమ్మీ, క్యాట్ ఏమంటారు? సిట్ స్టాండ్ కాదు నాన్న, క్యాట్ ఏమంటది? సిట్ సిట్ స్టాండ్, సిట్ స్టాండ్ స్టాండ్. క్యాట్ ఏమంటది? డాగ్ ఏమంటది? డాగ్. ఏవో చేసేస్తున్నారు అక్కడ. గుర్రం ఏమంటది? హార్స్. సుజాత ఇది వచ్చి ఉడికిందా చూడు ముక్క. చూడు ఏంటి చెప్పినావా? క్యాట్ ఏమంటారు? గాజు ఏమంటది? అమ్మ ఏమంటది? పట్టుకునేది ఏది నాన్న? అమ్మ అమ్మ కూడా అట్లే అంటదా? బంగారు తల్లి ఎవరు నాన్న? చిట్టి తల్లి ఎవరు? కన్నమ్మ ఎవరు? కన్నుగడ ఎవరు? వరం ఎవరు? వజ్రాలు ఎవరు? లోపలికి కాసేపు నాన్న డన్ డన్. ఏదైనా
వంట చేసేటప్పుడు ఆ స్టెప్స్ ఉంటాయి చూడండి, అటు ఇటు ఇటు అటు అంటే ముందు వెనకేసిన వెనకది ముందు వేసిన ఇంగ్రీడియంట్స్ ఆ టేస్ట్ మాత్రం డెఫినెట్గా మారిపోతుంది. అది అదే కనిపెట్టాలి మనం డెఫినెట్గా. సో అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మాత్రం పెరుగు పచ్చడి చేస్తున్నాను. సో దేనికి ఏం చేస్తున్నాను ఏంటి మీరు ఎక్స్పెక్ట్ చేసేసి ఉంటారు ఈ పాటికని నేను అనుకుంటున్నాను. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. సో క్లూ ఇస్తా, వెజ్ ఆర్ నాన్ వెజ్ అని మీరు అనుకోవచ్చు. వెజ్లోనే సో ఇన్ని చేసేపాటి మీకు అర్థమైపోయి ఉంటుంది. అల్లం వాడాడు అండ్ మసాలా